సో నరాల బలహీనత, నర్వ్స్ వీక్నెస్ ఈ మధ్యకాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే దీన్ని కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ద్వారా సరి చేసుకోవచ్చు. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, జనరల్గా మాట్లాడుతూ ఉంటాం నరాల బలహీనత సమస్య వచ్చిందని. అసలు ఏంటి సమస్య, ఎందుకు వస్తుంది? నరాలు అంటేనే నర్వ్స్ మజిల్స్ ఆర్టరీస్ ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ కింద వస్తుంది మనకి. వుడ్ ఎనర్జీ అంటే మనం నేచర్ లో ప్లాంట్ అంటాం. నేచర్ లో 5 ఎలిమెంట్స్ లాగా మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్. ఈ 5 ఎనర్జీస్ లో వుడ్ ఎనర్జీ ఈస్ రిలేటెడ్ టు నర్వ్స్ అనమాట. వుడ్ ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు ఆటోమేటిక్ గా మజిల్స్ లో మజిల్ వీక్ అవ్వడం, ఇంకా పార్కిన్సన్స్ వస్తూ ఉంటాయి, పెరాలిసిస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి అనమాట. వుడ్ ఎనర్జీలో ఈ నరాలన్నీ కూడా చాలా వీక్ గా ఉంటాయి అన్నమాట. సో దీన్ని సరి చేసుకోవాలంటే ఎనర్జీ సైన్స్ ప్రకారం ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటే, ఇప్పుడు ఫైర్ ఎనర్జీ హై ఉన్నప్పుడు వుడ్ అంతా కాలిపోతుంది, అంతే కదా, డ్రై అయిపోతుంది. వాటర్ ఎనర్జీ ఉండదు, డ్రై అయిపోతుంది, కాలిపోతుంది మొత్తం. అప్పుడు మొత్తం కూడా మళ్ళీ మనం కొత్తగా ప్లాంటేషన్ వేసుకోవాలి కాలిపోయిన చోట్ల. అట్లా అదే విధంగా మనం ఎనర్జీ సైన్స్లో చూడాలి అంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ వుడ్ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవాలి. వుడ్ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ అన్నీ దానిలోనే ఉన్నాయి వుడ్ ఎనర్జీ. అంటే ప్లాంట్స్ గ్రో అవ్వాలి. ప్లాంట్స్ గ్రో అవ్వాలి అంటే మనకు తెలియకుండానే సన్లైట్ కరెక్ట్గా ఉండాలి, మంచి సాయిల్ ఉండాలి, మంచి గాలి ఉండాలి, మంచి వాటర్. ఈ 4 ఉంటేనే వుడ్ ఎనర్జీ బాగుంటుంది. మనం సపరేట్గా వుడ్ ఎనర్జీ మాత్రం ఫోకస్ చేసుకోవడం అనేది మిగతా మెథడాలజీస్లో ఉంటాయి. మనం ఎనర్జీ సైన్స్లో పల్స్ బ్యాలెన్సింగ్లో వుడ్ ఎనర్జీ కావాలంటే ఈ 4 సెటరేట్ కావాలి. ఇది తెలియకుండానే ఉంటాయి మనకి. ఇప్పుడు ఎవరికైనా పేషెంట్స్కి ఇప్పుడు నరాల బలహీనత అంటే నరాల బలహీనత, నాకు నరం మాత్రం సరి అయితే చాలు, పార్కిన్సన్స్ ఇలాంటివి సరిపోతే చాలు అని అనుకుంటారు జనాలు. కానీ మిగతా 4 సరిగ్గా లేనందువల్లనే ఇక్కడ ఈ వుడ్ ఎనర్జీ సరిగ్గా లేదు. అది మనం ఫస్ట్ క్లారిఫై చేసుకొని ఆ ఎనర్జీ సైన్స్లో దాన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ నర్వ్స్ బలహీనత పోతాయి. కొంచెంగా ఏదైనా రావడం ఎంత టైం పట్టిందో పోవడం కూడా అంత టైం పడుతుంది. టైం ఓపిక అయితే మాత్రం ఎవరైనా పట్టాల్సిందే. ఎన్ని రోజుల్లో బాగైపోతుంది అంటే, ఇప్పుడు ఏ మట్టిలో మనం ఏదైనా విత్తనాలు వేస్తుంటే ఆ మట్టిలో ఎంత కాలానికి అవి వస్తాయని మనకు తెలియదు. కొన్ని తొందరగా వచ్చేస్తే, కొన్ని మట్టిలో లేట్ అవుతాయి. వాళ్ళ శరీరం ఎలా ఉందో మనకు తెలియదు. దాని ప్రకారం ఇది బ్యాలెన్స్ చేసేయచ్చు. ఇది కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఎలా తీసుకోవాలి అంటే, నరాలు స్ట్రాంగ్ అవ్వాలి అంటే మంచి ఫ్యాట్ కావాలి. మంచి ఫ్యాట్ మనం ఓన్లీ ఫ్యాట్ తినేస్తే సరిపోతుందా, బాదం తినేస్తే సరిపోతుందా, నట్స్ తినేస్తే సరిపోతుందా అంటే, ఓన్లీ ఫ్యాట్ డైరెక్ట్గా బాడీ లోపలికి నరాలకి వెళ్ళవట. దానికి కూడా ఫైబర్ కావాలట. అందుకే మనం ఏ జ్యూస్లు చేసుకున్నా, ఇప్పుడు వచ్చి మనం గోరుచిక్కుడుకాయని జ్యూస్ లాగా చేసుకోవాలి. దానిలో కొన్ని బాదం వేసుకోవాలి. అది ఫైబరు, దాంతోపాటు ఫ్యాట్ వెళ్ళినప్పుడు బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత నరాలకి వెళ్ళేవి ఈ ఫైబర్ తోటి కలిసిన ఫ్యాట్ ఉంటేనే నరాలు తీసుకుంటాయి. ఆ ఫుడ్లు డైజెస్ట్ అయ్యి ఆ ప్రాసెస్ని అది తీసుకుంటాయి అన్నమాట. ఇంకా మనం అరటి దూట సూప్ చేసుకుంటాం. ఏదైనా మనం ఫైబర్ది సూప్ చేసుకునేటప్పుడు దానిలో ఒక 4-5 బాదం వేసేసుకుంటే ఈ ఫైబర్తో పాటు మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అది ఈజీగా నరాలకి అందుకుంటుంది. ఆ నరాల సమస్య అనేది చాలా ఈజీగా పోతుంది అనమాట. ఇంకా ఇది కాకుండా మనకి ఎందుకు ఫారినర్స్ కంతా కూడా చాలా బలంగా ఉంటారట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చీజు, బటర్ ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఫ్యాటే కదా మనకి. సో ఇవన్నీ గుడ్ ఫ్యాట్. ఆ గుడ్ ఫ్యాట్ని సూప్లో వేసుకుంటారు వాళ్ళు. అందుకే ఫుడ్ తినేటప్పుడు కూడా మనం జనరల్గా హోటల్స్లో కూడా సూప్ ఫస్ట్ ఇవ్వడం రీజన్ అదే అనమాట. సో అది మన ఇంట్లో కూడా మనం అలా అలవాటు చేసుకున్నామంటే మంచిది. లేదు కూరలు చేసుకుంటున్నాం, ఫైబర్ కూరలు, దానిలో కూడా కొంచెం బాదంలో నూరు వేసుకుంటే అది బాగానే ఉంటాయంట. అండ్ ఇది వచ్చి మా సిద్ధగురు గారు చెప్పారనమాట. సో ఇలా చేసుకునే వాళ్ళకి కూడా నరాలు వచ్చి బలం అవుతాయి. ఎందుకంటే నరాలకి ఒక జారుడు తత్వం ఉంటుంది. ఇలా మనం పట్టుకుంటే అది నిలబడదు, జారిపోతూ ఉంటుంది. ఆ జారిపోతూ ఉన్న దానికి ఏం కావాలి? ఫైబర్ తో కూడిన ఫ్యాట్ కావాలి, పటుత్వం కావాలి. ఫైబర్ తో కూడిన ఫ్యాట్ ఉంటేనే అది కరెక్ట్ గా దానికి బలం వస్తుంది అనమాట. ఇంకా ఇలాగే మనకి B12 తగ్గిపోయింది అనుకోండి బాడీలో, కాళ్ళ కింద ముళ్ళులాగా గుచ్చుకుంటుంది అంటారు. దానికి కూడా మనకి B12 ఫుడ్ అని తీసుకున్నామంటే సరిపోతుంది. B12 ఫుడ్ చాలా ఉన్నాయి కదా, ఎగ్ ఇవన్నీ కూడా మనకి
ఫిష్ ఇవన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు అది సెటరేట్ అవుతాయి. ఇంకా మనకి సోడియం కావాలి, పొటాషియం కావాలి, కాల్షియం కావాలి. ఇవన్నీ కరెక్ట్ దీనిలో మనం తీసుకునే ఆహారంలోనే మనం తీసుకునేటప్పుడు అవి ఆటోమేటిక్ గా మనకి ఈ నరాల సమస్యలు అనేది తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా చూడాలి అంటే మనకి ప్రోటీన్ కూడా కావాలి, ఎందుకంటే ఈ నరాలన్నీ కూడా నరాలకి ప్రోటీన్ కూడా కావాలన్నమాట మెయిన్గా. దానికి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ బేసిస్లో ఫుడ్లోని ఇంకా సపరేట్ మెడిసిన్గా అక్కర్లే. మళ్ళీ ఒమేగా 3 కావాలి. ఆ ఒమేగా 3 అయితే మన ఫిష్లో ఉంటుంది, కానీ ఫిష్ తినని వాళ్ళు టాబ్లెట్ బేస్లో ఉన్నాయి, ఇంకా క్యాప్సూల్ బేస్లో అవి తీసుకుంటూ ఉన్న ఈ నరాలు బలపడతాయి. ఓకే, సో ఏదైనా కానీ మనము ఫుడ్స్ ద్వారా దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, హ్యాపీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాట్ మెయిన్గా కావాలి, కానీ ఈ ఫ్యాట్కి మనకి ఈ సబ్జా సీడ్స్ అన్ని కూడా మనం వాడుకోవచ్చు. కొబ్బరి బోండా అండ్ బాదం గమ్ ఉంది కదా, అది అన్నిటితో అది దాంట్లో మనం కొంచెం ఈ సబ్జా సీడ్స్ నానబెట్టి వేసుకొని అది తాగడం, అన్ని ఈ ఫుడ్ చేంజెస్ లోనే మనం అలా తీసుకుంటూ ఉంటే అన్ని కూడా మారుతాయి. సో ఫారినర్స్ అయితే మాత్రం చాలా బలంగా ఉంటారట నరాలతో, ఎందుకంటే వాళ్ళు వాడేది ఎక్కువగా ఫ్యాట్ ఐటమ్స్ సూప్స్ లో వాడతారు కాబట్టి. మనం కూడా ఇలా సూప్స్ లో మనం వాడుకున్న, కూరల్లో ఇలా వాడుకున్న ఫైబర్ తో కలిసిన ఫ్యాట్ కావాలి. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్యాట్ తినేస్తాం ఓన్లీ, అలా ఫ్యాట్ సపరేట్ గా తినేయడం కన్నా కూడా ఫైబర్ తో కూడిన ఫ్యాటే మన నరాలకి బలం. ఖచ్చితంగా ఎనర్జీ సైన్స్ మనం బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి, అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో నుంచే చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఖచ్చితంగా. సో ఎనర్జీ సైన్స్ తోని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు, నాడిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా. సో బాగా ఇష్యూ ఉంది, తట్టుకోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇష్యూ అన్నప్పుడు ఒకసారి వచ్చి కలవాలని కోరుకున్నాము. ఇక అంతేకాదు హోమ్ రెమెడీస్ చాలానే ఉన్నాయి, ఆహార నియమాలు పాటించాలి. ఈ ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎంత పెద్ద జబ్బు అయినా తగ్గిపోతుందని చెప్తారు. అవును, క్యాన్సర్ లాంటిదే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అవును, కానీ ఆ నవిలి తినడం అనేది మాత్రం హ్యాబిట్ అయిపోవాలి ప్రతి వాళ్ళకి కూడా. ఇంకా నాకు టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, 2 నిమిషాలు తినాలి, 3 నిమిషాలు తినాలి, మనం ఏదో టైం ఇవ్వకూడదు. డెఫినెట్ గా 20 to 30 minutes పడుతుంది ఒకసారి ఫుడ్. ఇప్పుడు బాదం మీరు 5 బాదం నోట్లో వేసుకొని నవ్వాలండి, ఎంతసేపు పడుతుంది? అది బాగా వాటర్ లాగా అవ్వడానికి చాలా 10-15 నిమిషాలు పడుతుంది మనకి. ఆ టైం మనం కేటాయించాలి, లేకపోతే మన కోసమే కదా ఈ ఫుడ్ అంతా ఉన్నది. మనం కరెక్ట్ వేలో తింటేనే అది మనకి యూటిలైజ్ అవుతుంది. ఏదో తినేస్తున్నాను అంటే మనకి యూటిలైజ్ కాదు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో నరాల బలహీనత సమస్య చాలా మందిని వేధిస్తూ ఉందని చాలా మెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దాని గురించి చాలా చక్కగా చెప్పారు, పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు.